సత్యాన్ని గురించిన స్పష్టమైన అవగాహనకు ప్రయత్నించండి. భౌతిక శాస్త్రాల్లో ప్రతీదీ స్పష్టమైన గ్రహింపుకు క్రమబద్ధీకరించారు. ఒక నిర్దిష్టమైన ఫలితం కోసం రెండు ప్రత్యేకమైన పదార్థాలను లేదా రెండు పదార్థాలను ఒక ప్రత్యేకమైన విధానంలో కలపండి. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మహాగురువులు భగవంతుని శాస్త్రీయంగా ఎందుకు వెతకాలో, శాస్త్రీయమైన మార్గంలో ఆయన దగ్గరకు ఏ విధంగా చేరాలో మీకు చెబుతున్నారు. ఈ ఉపదేశాలను అనుసరించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నము మీకొక స్పష్టమైన అవగాహనను ఇస్తుంది. కొంతమంది ఆధ్యాత్మిక నియమాలను గురించి కొద్దిగా చదువుతారు, తరువాత ఆ పుస్తకాన్ని పక్కకు పెడతారు. ఆత్మజ్ఞానం పొందడానికి మార్గం అది కాదు. మీరు ఈ సత్యాలను మీ నిత్య జీవితంలో ఆచరణీయమైన భాగంగా తప్పకుండా చేసుకోవాలి. చాలామంది మతాన్ని గంభీరంగా తీసుకోరు. వాళ్ళు దాన్ని ఊహాతలంలోనో భ్రమల్లోనో ఉంచుతారు. భారతదేశంలో మతానికున్న ఆచరణాత్మక ఉపయోగాన్ని మాకు నేర్పారు. మంచిది, మేము దేవుణ్ణి గురించినదంతా మరో లోకంలో తెలుసుకుంటాం అని మేము అనం. మేము భగవంతుణ్ణి ఇప్పుడే తెలుసుకోవాలనుకుంటాం. శాస్త్రము మతము రెండూ చేతిలో చెయ్యి వేసుకొని నడవాలి. శాస్త్రీయ ప్రయోగాల ఫలితాలన్నీ నిర్దిష్టమైనవి, అవి తెలివికి జోడైనవి. కానీ మతం తరచుగా హేతుబద్ధం కానిది. యేసు తన శిష్యులందరినీ విశ్వాసం ఏర్పరచుకొని ఉండాలని గట్టిగా చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం గుడ్డి నమ్మకం కాదు. గుడ్డివైన మూర్ఖపు మత సిద్ధాంతాలను చూసినప్పుడు నా గుండె ముక్కలవుతుంది. ఎందుకంటే చాలామంది ప్రజలు మతం పట్ల నిజమైన ఆసక్తి కనబరచకపోవడానికి అది ఒక కారణం. ఏది ఏమైనప్పటికీ చాలామందికి భగవంతుడి మీద ఆసక్తి ఉన్నప్పటికీ నిజమైన అన్వేషకులు తక్కువ. ఎందుకంటే ఆయన స్వప్న నాటకం నుంచి బయటపడదామని అవగాహన చేసుకొని ప్రయత్నించేవారు ఎవరూ లేరు. కొద్దిమంది ఆయన పిల్లలు పరమపిత ఇచ్చే బహుమతులను మెచ్చుకుంటారు. ఆ విధంగా మెచ్చుకునే వాళ్లలో ఇంకా కొద్దిమంది నిజంగా గాఢంగా శాస్త్రీయబద్ధంగా ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆయన్ను కనుక్కోవాలని మనసారా కోరేవాళ్ళు శాస్త్రీయంగా అన్వేషించడం ఎలాగో నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.